నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్. ఇదంటే ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో చాలా స్టార్టప్స్ వస్తున్నాయి కానీ మోర్ దాన్ 50% స్టార్టప్ అనేది మనకి ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మనకి ఎన్ఎస్ఈసి అనేది మనకి రావడం జరుగుతుంది, నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్. సో ఈ కౌన్సిల్లో మనకి ఏం జరుగుతుందంటే మనకి ఫండింగ్ ఇప్పించడమే కాకుండా మనకి బ్యాక్ సైడ్ నుంచి మనకి అడ్వైజరీ ఇస్తుంది మన స్టార్టప్ని ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి. సో ఇండియాలో మోర్ దాన్ 50% అనేది మనకి స్టార్టప్స్ అనేది ఫెయిల్ అవుతున్నాయి. వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఈవెన్ స్టార్టప్స్కి కావాల్సిన మెయిన్ ఫండమెంటల్ కోర్ వాల్యూస్ ఏంటి, ఇంకోటంటే వాళ్ళ కౌన్సిల్ కూడా ఎలా ఇప్పిస్తారంటే వేరే ఒక స్టార్టప్ సక్సెస్ అయిన స్టార్టప్ వాళ్ళతో వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీని ఎలా బిల్డ్ చేసుకోవాలి, వాళ్ళ స్టార్టప్ ఫౌండేషన్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది అక్కడ నుంచి వాళ్ళ అడ్వైజరీ తీసుకొని మీకు కౌన్సిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇది మనకి స్టార్టప్స్ కూడా ఫండింగ్ ఎలా రావాలని వీళ్ళు బ్యాకప్ నుంచి వీళ్ళు పుష్ చేస్తారు, వీళ్ళు ఫండింగ్ కూడా చాలా ఈజీగా మీకు తీసుకొస్తారనమాట. అండ్ నెక్స్ట్ నిజంగా చెప్పాలంటే ఇది స్టార్టప్ యొక్క బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ఎన్ఎస్ఏసి అంటే మీరు స్టార్టప్ చేయాలనుకుంటే ఎన్ఎస్ఏసి అని కింద కామెంట్ చేయండి. దీని డీటెయిల్స్ ఇంకా మీకు పీడిఎఫ్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది. అండ్ మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.